వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టార్టప్ కంపెనీస్లో ఏమేమి స్కిల్స్ అంటే స్టార్టప్ కంపెనీస్లో మనకు జాబ్ కొట్టాలంటే ఏమేమి స్కిల్స్ అవసరం, అసలు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి. సో మరి ఎంఎన్సి కంపెనీస్లో అయితే మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్, లైక్ స్టార్టింగ్ నుంచి లైక్ కొన్ని రౌండ్స్ ఉంటాయని తెలుసు. సో స్టార్టప్ కంపెనీస్కి తగినట్టు మనం ఏం స్కిల్స్ ఉండాలి మరి. కంపేర్ టు ఎంఎన్సి స్టార్టప్ కంపెనీ ఈజీ అయినా జాబ్ కొట్టడం. సో వాటికి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే స్టార్టప్ కంపెనీస్ అసలు ఎలా తెలుసుకోవాలి అని మనకు కూడా తెలుసు. స్టార్టప్ కంపెనీస్ ఎత్తుక్కోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలామందికి. సో అన్ని సినారియోస్ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలో వెళ్దాం. సో ఏమేమి స్కిల్స్ కావాలి మరి స్టార్టప్ కంపెనీలో మీరు ఫస్ట్ స్టార్టప్ కంపెనీ నేను చాలాసార్లు స్టార్టప్ కంపెనీ గురించి చెప్పాను. మెయిన్గా ఇప్పుడు ఎంఎన్సి అనుకోండి, వాళ్ళ జాబ్ నోటిఫికేషన్ మనకి ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే చాలా వరకు మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు టీసీఎస్ ఉంది, వాళ్ళకి ఎన్క్యూటీ అని, నింజా అని ఇలా కొన్ని కండక్ట్ చేస్తుంది. సో మనకు కొన్ని ఎగ్జామ్స్ తెలుసు. వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తారు. తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తారు. కాబట్టి మరి మిగతా ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ వాళ్ళని ఎలా ఇది చేయాలనుకుంటే, సో మనం లింక్డ్ఇన్ ద్వారా కానీ స్టార్టప్ కంపెనీస్ని ఎక్కువ పట్టుకోవాలంటే లైక్ ఎక్కడ ఉన్నాయి Naukri.comలో, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా స్టార్టప్ కంపెనీలో పని చేస్తుంటే వాళ్ళతో టచ్లో ఉండి ఎప్పుడైనా వేకెన్సీ వస్తే అన్న ఈ రోల్కి నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి బ్రో, ఈ స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే సిస్టర్ ఈ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి ముందే చెప్పండి. లేకపోతే మీరు రిఫరెన్స్ ఇవ్వండి అని అడగండి. సో ఎప్పుడైతే మనకు వేకెన్సీ ఉంటుందో వాళ్ళ స్టార్టప్ కంపెనీలో మనకు కూడా ఛాన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన స్కిల్స్ ఉన్నాయి కానీ జాబ్ ఎత్తుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. మరి ఫ్రెషర్స్కి అయితే ఓకే, మీకు ఎంఎన్సి కంపెనీస్ కూడా ఏమంటారు, ఫ్రెషర్స్కి అయితే ఎంఎన్సి కంపెనీస్ అయినా మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి మెయిన్ స్టార్టప్ కంపెనీసే బెటర్. వర్క్ బాగా నేర్చుకోవచ్చు ప్లస్ మీకు వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎందుకంటే మీ స్కిల్స్ చూస్తారు. మీరు ఏ ఇయర్ పాస్ అవుట్, అసలు మీరు డిగ్రీయా అవన్నీ చూడరు. ఫస్ట్ స్కిల్స్ మీకు ఎంత వర్క్ వస్తుందని చూస్తారు. స్టార్టప్ కంపెనీస్ అలా ఉంటాయి. సో ఎంఎన్సి కంపెనీస్ ఏంటంటే మన జాబ్ నోటిఫికేషన్ రోజు మన పైథాన్ లైఫ్లోనే వస్తాయి, టెలిగ్రామ్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం, ఇంకా ఇలా పెడుతూనే ఉంటాం డైలీ. మనకు దానిలో చూస్తే మీరు రోజు బీఈ ఆర్ బీటెక్ ఇవే పోస్టులు ఉంటాయి. మరి డిగ్రీ వాళ్ళకు కూడా స్టార్టప్ కంపెనీస్ అనేది బెస్ట్. ఒకవేళ మీరు ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ దొరకకపోతే మీ స్కిల్స్ పెంచుకోండి. స్కిల్స్ ఉంటే మీ దగ్గర వాళ్ళు ఈజీగా హైర్ చేసుకుంటారు. అంటే స్కిల్స్ ఉంటే స్టార్టప్ కంపెనీలో వేకెన్సీ ఉంటే హైర్ చేసుకుంటారు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా మనకి ఏమేమి స్కిల్స్ కావాలి మరి. టెక్నికల్ స్కిల్స్ అయితే మస్ట్ అండి. వాళ్ళు చెప్తున్నాం కదా టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కొంచెం తక్కువ అయినా కూడా ఇక్కడ వర్క్ బాగా నేర్చుకోవచ్చు. మీకు టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ హైర్ చేసుకుంటారు. వర్క్ బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ మీరు స్టార్టప్ కంపెనీస్ కంపేర్ టు ఎంఎన్సీలో మ్యాక్సిమం చాలామందిని ప్రాజెక్ట్లో సపోర్ట్ టీమ్గా పెట్టేస్తారు. అక్కడ వర్క్ ఏం నేర్చుకోలేము అంతగా. ఇక్కడ స్టార్టప్ కంపెనీస్లో మీకు చాలా బాగా వర్క్ నేర్చుకోవచ్చు. మీరు వర్క్ నేర్చుకోవాలి, నాకు వర్క్లో ఎక్స్పీరియన్స్ మంచిగా రావాలనుకుంటే స్టార్టప్ని ప్రిఫర్ చేయండి ఎవరికైనా అట్లా అనిపిస్తే. ఎంఎన్సీలో చాలా మందికి ఇట్లా సపోర్టింగ్ రోల్లోనే పడిస్తారు జాబ్. చాలామంది అలా ఇప్పుడు మీరు అడిగి చూడండి, మీరు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్లో అంటే నేను సపోర్టింగ్లో చేస్తున్నాను అంటాడు. సో రోల్లో అదే స్టార్టప్ కంపెనీ ఇది కొద్దిగా మంచి రోల్ వస్తుంది. మీరే బాగా నేర్చుకోవచ్చు, వర్క్ కూడా చేయొచ్చు. అలాగే వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు స్టార్టప్ కంపెనీలో. కొన్ని స్టార్టప్ కంపెనీస్ అన్నీ అని కాదు, కొందరికి ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి టైంకు ఎవరో మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హైర్ చేసుకొని వెళ్ళిపోతారు, ఏమంటారు వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ ఫ్రెషర్స్కి కొంతమందికి వాళ్ళు నేర్పిస్తారు కొన్ని డేస్ ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలని నేర్పించి మనకు యూస్ఫుల్ అవుతుంది. టెక్నికల్ స్కిల్స్ అయిపోయిన తర్వాత మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అదే ఎంఎన్సీలో కొట్టాలన్నా జాబు, లేకపోతే స్టార్టప్ కంపెనీలో కొట్టాలన్నా మనకు కంపల్సరీ కమ్యూనికేషన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో ఇంగ్లీషు ఫ్లూయెంట్గా రావాలా అంటే అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోండి. అంటే ఎదుటివారు చెప్పింది మీకు అర్థం కావాలి, అలాగే మీరు చెప్పింది ఎదుటి వారికి అర్థం కావాలి. మీరు చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఒక క్లయింట్ వచ్చాడు, ఆ ప్రాజెక్ట్ని అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్ నీకు చెప్తే నీకు అర్థం కావాలి, అలాగే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో క్లయింట్కి రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావాలి లేదా. సో కమ్యూనికేషన్ బేసిక్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. అదేదో గ్రామటికల్గా ఉండాలని అవసరం లేదు, మంచిగా అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితేనే. సో అదే చెప్తున్నా కదా, స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ చూసుకొని మిమ్మల్ని హైప్ చేసుకుంటాయి. టెక్నికల్ స్కిల్స్ తర్వాత మంచిగా ఒక లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి మీరు ఫస్ట్. అది పైథాన్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్లో అయితే జావా కావచ్చు, C++ కావచ్చు, ఇంకేదైనా లాంగ్వేజ్. సో మీరు ఒక మంచి లాంగ్వేజ్ తీసుకుని దాని మీద పట్టు పెంచుకొని టెక్నికల్గా ఉండి మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే తర్వాత ఈ ఇంగ్లీష్ వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్టార్టప్ కంపెనీస్లో నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ప్రిపేర్ కావాలనుకున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీ బాగుంటే వాళ్ళు హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ కొద్ది తక్కువ. ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఏం చేయాలి, డైలీ ఎంతసేపు వీడియో చూస్తున్నావు అని కాదు ఇంగ్లీష్లో, లేకపోతే గూగుల్లో పోయి ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నావు అని కాదు, నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఒకసారి మిర్రర్ ముందు నిలబడి నువ్వు మాట్లాడు, నీ రికార్డ్ చేసుకో, నీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అసలు నువ్వు చెప్పింది ఎదుటి వారికి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అర్థమవుతుందా, అప్పుడు నువ్వు రికార్డింగ్ చేసుకుని నువ్వు ఇంటి నీకు అర్థమవుతుంది. అలాగే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావా లేదా, ఇవన్నీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావా లేదా, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావా లేదా, అవన్నీ చూసుకోండి ఒకసారి. ఈవెన్ మీ కాలేజీలో ఎవరైనా ఫారిన్ స్టూడెంట్స్ ఉంటే, నార్త్ స్టూడెంట్స్ ఉంటే, లేకపోతే నార్త్ క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళతో ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ కండి. బయట స్ట్రేంజర్స్తో ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అయితే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఈవెన్ ఒకవేళ మీకు టైంకి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా ఎన్నో ఉంటాయి. లైక్ ఏంటి, మన యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ జాబ్స్ కానీ, కాల్ సెంటర్ జాబ్స్, BPO జాబ్స్. ఇది పార్ట్ టైం కోసం చెప్తున్నా. ఏంటి సార్ ఇట్లా చెప్తున్నారు స్టార్టప్ కోసం, అట్లా కాదు. ఎవరైనా ఫైనాన్షియల్గా వీక్ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ బాగుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళు ఇలాంటి జాబ్స్ కూడా ఫైనాన్షియల్ వీక్ ఉన్నప్పుడు ఒక 3 to 4 hours మాట్లాడి ఎర్న్ చేసుకోవచ్చు కదా. అందరు ఫ్యామిలీస్ ఎకనామికలీ స్ట్రాంగ్ ఉండవు కదా, అందరూ స్ట్రాంగ్ ఉండరు. సో కొందరు వీక్ ఉంటారు, వాళ్ళకు కూడా కొన్ని జాబ్స్ సజెషన్ ఇస్తున్నాను ఒక వీడియోలో అంతే, జస్ట్ మధ్యలో. సో ఇవి స్టార్టప్ కంపెనీస్కు కొన్ని కంపెనీస్ అయితే స్టార్టప్లో ట్రైనింగ్ ఇచ్చి హైర్ చేసుకుంటాయి. సో మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉంటే మాత్రం, లేకపోతే మీకు వర్క్ బాగా నేర్చుకోవాలనుకుంటే ఈ 2 గుర్తుపెట్టుకోండి. కెరీర్ గ్యాప్, వర్క్ బాగా నేర్చుకోవాలనుకుంటే ఇదే మెయిన్గా నేను స్టార్టప్ కంపెనీస్ని ప్రిఫర్ చేయండి. నేనేం చెప్పాను వీడియోని, మనం ఏం స్కిల్స్ అంటే టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ కొద్ది తక్కువ ఉన్న, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నా మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వర్క్ బాగా వాళ్ళు నేర్పిస్తారు, బాగా నేర్చుకోవచ్చు. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకు కూడా స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ఏ ఇయర్ పాస్ అవుట్ అని చూడరు ఎక్కువ, మీ దగ్గర స్కిల్స్ ఇంపార్టెంట్, స్కిల్సే వాళ్ళు చూస్తారు స్టార్టప్ కంపెనీ. సో మీరు MNC కాకుండా ఇలాంటి ట్రై చేస్తే కొంచెం టెక్నికల్ స్కిల్స్ మీద గ్రిప్ ఉంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద గ్రిప్ ఉంచుకోండి. సో దీన్ని మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. అలాగే మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, అక్కడ స్టార్టప్ కంపెనీస్ CEOస్కి మెసేజ్ చేయండి, HRస్కి మెసేజ్ చేయండి, అక్కడ టచ్లో ఉండండి. నౌకరీ.comలో కూడా చూస్తూ ఉండండి స్టార్టప్ కంపెనీ జాబ్స్. ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉండండి, స్టార్టప్ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయా అని. సో అలా వెతుక్కుంటూ మీరు స్టార్టప్ కంపెనీలో ప్లేస్ కావచ్చు. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం.
ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.